పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగాన్ని స్మరించుకుంటూ నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలదండ వేసి జ్ఞాపకాలు నెరవేర్చారు. అనంతరం నర్సరావుపేట శివుని బొమ్మ దగ్గర ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథిగా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారన్నారు. ఆయన త్యాగం వల్లే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షలో 56వ రోజు ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిందని, ఇది తెలుగు జాతి చరిత్రలో అక్షరాలతో లిఖించిన మహోన్నత త్యాగమన్నారు. ఆయన ఆశయాలను కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు 1946 నుంచి 1948 మధ్య కాలంలో హరిజనులకు ఆలయ ప్రవేశం కోసం 3 సార్లు నిరాహార దీక్ష చేసి హరిజనోద్ధరణకు పాటుపడ్డారు. ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో దాదాపు 100 మంది పాఠశాల విద్యార్థులకు పెన్నులు, బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొట్టి శ్రీరాములు సేవా సమితి సభ్యులు, ఉమ్మడి కూటమి నేతలు పాల్గొన్నారు.